అప్డేట్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎంజీఎం ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆసుపత్రిలో ఉన్న చిన్న పిల్లల విభాగంలో 2 నెలల పసికందు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన 2 నెలల బాబు 3 రోజుల క్రితం సబ్బు నీళ్లలో నీటిలోకి వెళ్లడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించామని తల్లిదండ్రులు చెప్పారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే చిన్నారికి ఆక్సిజన్ అందక మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్ కాలే. నైట్ కరెంటు పోయినాక ఒక డాక్టర్ని అడిగినాం, కరెంటు పోయింది ఆక్సిజన్ అందట్లేదంటే, కరెంటు పోతే బాబు మేమేం చేయాలి, ఇలా ఒక పైపు పని చేస్తలేదు, 2 నెలలు అని చెప్పి అవసరమైతే ఆ పైకి పోయి కంప్లీట్ ఇచ్చుకోని చెప్పిండు. పిల్లగానికి స్నానం పోతా అంటే సోపు వాటర్ పోయినాయి అన్నారు. అని తీసుకొచ్చిన పిల్లగాడు బాగానే ఉన్నాడు, ఆడుకున్నాడు, మంచిగానే ఉన్నాడు. పొద్దున కూడా బాగా ఆడుకున్న పిల్లగాడు కరెంటు ఎప్పుడు పోయి వచ్చిందో అప్పుడు చనిపోయాడు. ఆక్సిజన్ అందక ఆ వెంటిలేటర్ మీద పెట్టింది, కరెంట్ ఉన్నదే పనిచేస్తుంది. ఆక్సిజన్ కరెంటు పోయి వచ్చింది 3 నిమిషాల తర్వాత 4 నిమిషాల తర్వాత జనరేటర్ ఆన్ చేసిండు. అప్పటికి పిల్లగానికి బాబుకు బ్రీత్ అందట్లేదని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వస్తే అడ్మిట్ చేసుకున్నారు. ఇక్కడ మెయిన్ పవర్ ప్రాబ్లం ఉంది సార్, బాగా పవర్ ప్రాబ్లం బాగుంది. డైలీ వచ్చేసి ఒక 4 టైమ్స్ పవర్ పోయినప్పుడల్లా బ్రీత్కి ఎంత ప్రాబ్లం అవుతుందంటే అంత ప్రాబ్లం. నైట్ మేము ఎంత క్లారిటీగా ఎంత మంచిగా అడిగినప్పుడు ఇక్కడ సార్ పవర్ అందట్లేదు, అక్కడ బ్రీత్ అందట్లేదు సార్, పవర్ పోయి ఇబ్బంది అవుతుందంటే నేనేం చేయాలి, 2 months నుంచి అది పని చేయట్లేదు, మీకు చెప్పినాం, వాళ్ళు రిపేర్ చేయట్లేరు, పోయి అక్కడ చెప్పుకోండి, అక్కడ మాట్లాడుకోండి, మీ సమాధానం చెప్తారు, ఆడికి పోయి చెప్పుకోండి అని చెప్పారు. ఆడికి పోయి చెప్పేలోపు ఇక్కడ జరిగిపోతుంది కదా సార్. మరి 2 months ఇప్పుడు అక్కడ వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు ఓన్లీ పవర్ ఉంటేనే, పవర్ పోతే కష్టం, ఎవ్వరు బతకారు, కష్టం అసలు. ఆ పవర్ పోవటం అది వచ్చేసరికి మళ్ళీ బ్రీత్ అందుకోవడం చాలా టైం పడుతుంది. అంతమంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు పవర్ తోటే. ఇప్పుడు 2 months నుంచి పని చేయట్లేదు అని చెప్తే ఇప్పుడు మరి ఉన్న వాళ్ళందరూ పరిస్థితి ఏంటి సార్? మరి ఇంకా ఎప్పుడు రిపేర్ చేసుకుంటారు? మరి ఇప్పుడు ఎంత మావాడు ఒకటే కాదు సార్, ఇంకా దానికంటే ముందు ఒక చిన్న బాబు ఆయన కూడా చనిపోయింది, సేమ్ ప్రాబ్లం, తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అట్లనే కొట్టుకుంటారు, ఉన్న ఒక 10 మంది దాకా ఉంటారు వాళ్ళు కూడా. పవర్ ప్రాబ్లం మెయిన్ అసలు. పవర్ పోతే అసలు అక్కడ ఏమి అర్థం కావట్లేదు. మొత్తం బ్రీత్ అందడానికి చాలా టైం. పవర్ పోవడం 100 చూపించింది సార్, హార్ట్ బీట్, పల్స్ రేట్ 200 చూపించింది. అంత బాగుండే, యాక్టివ్గా ఉండే, మంచిగా ఆడుకున్నాడు, అంతా బాగానే ఉండే. పవర్ పోవడం ఆలస్యం, హార్ట్ ఆగిపోయింది. బాబుకు బ్రీత్ అందట్లేదని చెప్పేసి ఇక్కడ వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎంజీఎం ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆసుపత్రిలో ఉన్న చిన్న పిల్లల విభాగంలో 2 నెలల పసికందు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన 2 నెలల బాబు 3 రోజుల క్రితం సబ్బు నీళ్లు నోటిలోకి వెళ్లడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించామని తల్లిదండ్రులు చెప్పారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే చిన్నారికి ఆక్సిజన్ అందక మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. వరంగల్ ఎంజీఎంలో దారుణం చోటు చేసుకుంది. తెలంగాణకు తలమానికంగా ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో మాత్రం అంటే గతంలో కూడా అనేక మార్లు అయితే హాస్పిటల్లో అరకొర వసతులతోటైతే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూసుకున్నట్లయితే నిన్న రాత్రి విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం కలగడంతో చిన్నపిల్లల వార్డులో ఉన్న ఒక 2 నెలల పాప అయితే మృతి చెందడంతో బంధువులైతే పెద్ద ఎత్తున ఆందోళనకైతే దిగారు. ఆ యొక్క పాపది ములుగు జిల్లా వాజేడు మండలానికి సంబంధించిన వ్యక్తి స్నానం చేపిస్తుండగా తన కడుపులోకి సబ్బు నీళ్లు పోయాయని హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత చికిత్స అందించే క్రమంలో ఆ యొక్క పాప బాగానే ఉందని అయితే తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. కరెంటు ఎప్పుడైతే పోయిందో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఆ పాపకు ఆక్సిజన్ అందడంతో కొంత తీవ్ర ఇబ్బంది ఎదుర్కొని చనిపోయిందని వైద్యులు తెలపడంతో లబోదిబమని వారు కన్నీరు మున్నీరైతే విలపించారు. అంతకుముందే ఈ యొక్క డాక్టర్లను అంటే గత రాత్రి కూడా కరెంటు విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం కలిగిందని డాక్టర్ని అడగడంతో ఇది మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళి వీలైతే కంప్లైంట్ ఏమైనా అయితే చెప్పారు. కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. అంటే మంచిగున్న బేబీ ఇట్లా మృతి చెందడంతో తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున ఆందోళనలో అదే విధంగా దుఃఖ సాగరంలో అయితే వీరు తల్లిదండ్రులు అయితే ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క
ఎంజిఎం నిర్లక్ష్యం అయితే కొట్టచ్చినట్టు మరొకసారి అయితే డొల్లతనం అయితే బయటపడ్డది. ఖచ్చితంగా ఈ పేదలకు అందించాల్సిన ఈ యొక్క వైద్య సిబ్బంది దాంట్లో అరకుర వసతులతో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క అరకుర వసతులతోటైతే ఆ పేద ప్రజలైతే ఈ యొక్క రోగులు ఎవరైతే అనారోగ్యంగా ఉన్న వారైతే ఎంఎం హాస్పిటల్కి వస్తే పెద్ద ఎత్తున ఇలాంటి సమస్యలు ఎదురు కావడంతో పెద్ద ఎత్తున ఆ రోగుల బంధువులైతే పెద్ద ఎత్తున ఆందోళనకైతే దిగుతున్నారు. ప్రభుత్వం కూడా ఎంఎం హాస్పిటల్ మీద ప్రక్షాళన చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ఎంఎం హాస్పిటల్ ని మెరుగైన వైద్యం అందించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అయితే ఆ బంధువులు లేకుంటే ఆ రోగులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సల్మాన్. గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ర్యాంకులను రద్దు చేస్తూ మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దాలన్న సింగిల్ బెంచ్ తీర్పును బుధవారం డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీంతో గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ అయినట్టయింది. గ్రూప్ 1 ర్యాంకులకు ఊరట ఇస్తూ నియామకాలు జరుపుకోవచ్చని, అయితే ఆ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని రిక్రూట్మెంట్ బోర్డుకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ దాఖలు చేస్తున్న రిట్ పిటిషన్పై తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ర్యాంకులను రద్దు చేస్తూ మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దాలన్న సింగిల్ బెంచ్ తీర్పును బుధవారం డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీంతో గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 1 ర్యాంకర్లకు ఊరట ఇస్తూ నియామకాలు జరుపుకోవచ్చని, అయితే ఆ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని రిక్రూట్మెంట్ బోర్డుకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై తదుపరి విచారణకు వచ్చే నెలకి వాయిదా వేశారు.